ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఉండి నియోజకవర్గ ప్రజలకు నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పరిపాలన ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద చాలా భారం మోపినాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బుద్ధి చెప్పాలన్నది ప్రజలు సరిగ్గా టైం చూసి బుద్ధి చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచడం, అదే ఉండి నియోజకవర్గంలో ఈరోజు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం, మరి తక్కువ వ్యవధిలోనే 20 రోజుల కాలంలోనే ఆయనకి ఇక్కడ టిక్కెట్ ఇవ్వడం, మరి ఆయన ప్రజలందరూ మన్ననలు సొరగొనడం, అలాగే ఉండి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనిక రేర మహిళలు, అలాగే బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఐకమత్యంగా పనిచేసి ఓట్ ట్రాన్స్ఫారం కూడా అయ్యి బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకులు కూడా కష్టపడి ఈరోజు కనుమూరు రఘురామకృష్ణరాజు విజయానికి మరి అందరూ కూడా కష్టమే. ఈరోజు ఇవాళ ఈ యొక్క మెజార్టీ, ఈ యొక్క విజయం ఇవాళ ఉండి నియోజకవర్గ ప్రజల యొక్క విజయం ఇది. దీన్ని అనుగుణంగా మరి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామం కూడా వెళ్ళి ప్రజలను కలుసుకుని స్వయంగా ఆయన యొక్క విజయం కోసం అందరినీ కూడా అభ్యర్థించినప్పుడు ఆయనతో పాటు నేను కానీ, అలాగే మన జిల్లా పార్టీ అధ్యక్షులు మంత్రి రామరాజు గారు, అందరం కూడా మండల పార్టీ అధ్యక్షులు అందరం కూడా ఆయన వెన్నంటే ఉండి ఈరోజు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఇంత భారీ విజయం రావడం అన్నది చాలా ఉండి నియోజకవర్గ చరిత్రలోనే ఇదొక రికార్డ్ మెజార్టీ. ఇప్పుడు వరకు 2014లో గతంలో ఇదే కూటమి తరపున 2014లో 36,000 మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆ రికార్డును కూడా మరి అధిగమించి ఈరోజు ఉండి నియోజకవర్గంలో 56,800 ఓట్ల మెజార్టీతో ఈరోజు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు గెలవడం ఈ ఉండి నియోజకవర్గాల ప్రజల యొక్క విజయంగా భావిస్తున్నాం. దీనికి అనుగుణంగా రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే వ్యూహాత్మకంగా ఈ యొక్క పొత్తు పెట్టుకున్నారో మరి గతం నుండి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పడం జరిగింది, వ్యూహం నాకు వదిలేయండి, మనం ఎన్ని సీట్లు తీసుకున్నామా అన్నది కాదు, మనం 20 తీసుకున్నామా 21 తీసుకున్నామా అన్నది కాదు, మనం ఎన్ని సీట్లు తీసుకున్నా సరే అన్ని సీట్లు కూడా మనం గెలుచుకోవాలి. గెలుచుకున్న తర్వాత రేపొద్దున మన కూటమి అంతా కూడా ఏర్పడి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించాలి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే రాజధాని లేదు, అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు, అలాగే రాజధాని అన్నది కూడా ఇప్పటి వరకు తుదిరూపు లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డి. మరి అన్నింటికి అనుగుణంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వస్తుంది కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తాం. అలాగే ఉండి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన కనుమూరు రఘురామకృష్ణరాజు గారు కూడా కీలకమైన మంత్రిత్వ శాఖ కూడా ఆయన తీసుకోవాలని ఉండి నియోజకవర్గం ప్రజల తరపున మేమందరం కూడా కోరడం జరుగుతుంది. గతం నుంచి కూడా ఉండి నియోజకవర్గం ఆనవం ఉంది. రాజుల నుంచి, కోట నుంచి గతంలో మరి కల్దీని రామచంద్రరాజు గారు ఇక్కడ మంత్రివర్గంలో ఉండడం జరిగింది. అలాగే తిరుపతి దేవస్థానం చైర్మన్ గా గత అన్ని విధాలుగా కూడా ఇక్కడ ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఉంది. ఆ ప్రాతినిధ్యంలోనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కేబినెట్ లో కీలకమైన మంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం.